గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి, ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజిస్ట్ ఎట్ శ్రీ బాలాజీ డెంటల్, మణికొండ, హైదరాబాద్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి డెంటల్ చెకప్స్ ఆర్ డెంటల్ డిసీజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్. సో ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడానికి కారణం ఏంటంటే అండి, చాలామంది ప్రెగ్నెన్సీలో చెకప్స్ అనేవి అవాయిడ్ చేస్తుంటారు. డెంటల్ చెకప్ కానీ, డెంటల్ పెయిన్ వచ్చినా కూడా హోమ్ రెమెడీస్ వాడుతున్నారు. సో అది చాలా ఎక్స్ట్రీమ్‌కి అయిపోయిన తర్వాత వస్తున్నారు. సో దిస్ హ్యాస్ టు బి బ్రోకెన్ డౌన్. సో ఎందుకు అంటే even in pregnancy we'll have oral cavity which is functional much more than the normal time, and also it has to be very hale and healthy for the even for the baby. సో ఇక్కడ మనకి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందు కానీ, ప్రెగ్నెన్సీ అని తెలిసినప్పుడు కానీ, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి. కొన్ని కామనెస్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ మన గమ్స్‌లో కానీ, టీత్‌లో కానీ డెవలప్ అవ్వడం ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ ప్రెగ్నెన్సీస్ కూడా ఈరోజు డిస్కస్ చేస్తామండి. సో ఫస్ట్ థింగ్, వెన్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ ఆర్ వెన్ యూ నో దట్ యూ ఆర్ ప్రెగ్నెంట్ ఫర్ ద ఫస్ట్ ట్రైమిస్టర్, బెటర్ టు హ్యావ్ అ డెంటల్ చెకప్ అండి. బికాస్ this gives an idea about what you are going through or what you have to face in the later stages of your pregnancy or even after childbirth. So once you are pregnant, you are in a very delicate state till you have completed your feeding time for the baby. So this has to be your precious time where you need to concentrate only on the baby other than any other issues in your body. సో కమింగ్ టు దిస్, ఓరల్ క్యావిటీ హైజీన్ ఎందుకు ఇంపార్టెంట్? ఈ ప్రెగ్నెన్సీకి ముందు కానీ, ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు కానీ, ఓరల్ హైజీన్ చెకప్స్, డెంటల్ చెకప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఇప్పుడు చెప్తానండి మీకు. సో చాలా మందిలో ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇస్ అ వెరీ నార్మల్ థింగ్ టు హ్యాపెన్. దట్ ఈస్ అ రెగ్యులర్ థింగ్ టు హ్యాపెన్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మనకి మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి, ఫుడ్ క్రేవింగ్స్ అవుతూ ఉంటాయని వి విల్ హియర్ ఇట్ నార్మల్లీ. సో దీంట్లో మనకొచ్చే పాయింట్స్ ఏంటి డెంటల్‌కి సంబంధించి అంటే, ఫస్ట్ థింగ్, హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల మనకి జింజైవాలో కొన్ని చేంజెస్ అనేవి కనిపిస్తాయండి. సో గమ్‌లో మనకి ప్రెగ్నెన్సీ ఎపులిస్ అంటారు. ప్రెగ్నెన్సీ జింజైవల్ స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని ఇన్ జనరల్‌గా చాలా మందికి, కొంతమందికి ఫెమిలియల్ ఉంటుంది. కొంతమందికి ఫస్ట్ టైమ్ రావడం ఉంటుంది. కొంతమందికి లాస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆల్సో దే హావ్ ద సేమ్ ఓరల్ హైజీన్ ప్రాబ్లమ్స్. So these are not normal things or nothing to worry much, but they have to be addressed. అంటే దీన్ని అలా వదిలేయడానికి ఉండదు, దాని గురించి ఎక్కువ టెన్షన్ పడడానికి ఉండదు. దీస్ ఆర్ మైనర్ థింగ్స్ విచ్ హ్యావ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. సో దీంట్లో మనకొచ్చేసి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎపిలిస్ అంటారు. సో దీంట్లో చిగురు అనే దగ్గర చిన్న స్వెల్లింగ్ ఏర్పడుతుందండి. దానికి నొప్పి ఉండదు, దాంట్లో బ్లీడింగ్ ఉండదు. ఇన్ సమ్ కేసెస్ వెన్ ఇట్ ఈస్ ట్రమటైజ్డ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఆ చిగురు వాపు అనేది వస్తుంది. ఫస్ట్ ట్రైమిస్టర్‌లో ఉంటుంది. అంటే ఫస్ట్ 3 మంత్స్ ట్రైమిస్టర్ అంటే, సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 మంత్స్, థర్డ్ ట్రైమిస్టర్ అంటే 7, 8, 9 మంత్స్. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ యూజువల్లీ ఫార్మేషన్ కానీ, అది పెరగడం కానీ ఎక్కువుంటుంది కంపేర్డ్ టు సెకండ్ ట్రైమిస్టర్. మళ్ళీ థర్డ్ ట్రైమిస్టర్‌లో కూడా చాలా ఎక్కువుంటుంది మనకి ఈ గ్రోత్ అనేది, ప్రెగ్నెన్సీ ఎపిలిస్ అనేది, ఈ పెరిగే స్వెల్లింగ్‌ది గ్రోత్ పెరగడం అనేది. సో ఇలాంటి టైమ్స్‌లో ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి? దాని ట్రామా ఏంది అంటే, బ్లీడింగ్ కొంతమందిలో హెవీగా అవుతుందండి. సో దీన్ని సర్జికల్‌గా కట్ చేసి తీసేస్తారు. సో ఇప్పుడు మనకి ఉన్న అడ్వాన్సెస్‌లో లేజర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి, వితౌట్ మచ్ బ్లీడింగ్, వితౌట్ నాట్ మచ్ రిక్వైర్మెంట్ ఆఫ్ అనస్థీషియా, లేజర్‌తో ఈ చిన్న స్వెల్లింగ్స్‌ని, ఇఫ్ దే ఆర్ పెడంక్యులేటెడ్ అంటే దాన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఆ గ్రోత్స్‌లో కూడా. దాంట్లో ఒక చిన్న స్టాక్ లాగా ఉంది అన్నప్పుడు అది కట్ చేసి తీసేస్తారు విత్ ప్రికాషన్స్. సో దీంట్లో ఏం మెడికేషన్స్ ఇస్తారు? దేర్ ఆర్ సమ్ డ్రగ్స్ విచ్ ఆర్ సేఫర్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఐఎమ్ నాట్ సపోజ్ టు టెల్ దోస్ డ్రగ్స్ నేమ్, అందుకని నేను ఇప్పుడు చెప్పట్లేదు. సెకండ్ థింగ్ ఏంటి అంటే అండి, మనకి ఓరల్ హైజీన్. సో దీంట్లో వచ్చి కొంతమందికి బ్లీడింగ్ అవ్వడం కానీ, స్మెల్ రావడం కానీ కామన్‌గా ఉంటుంది. సో వీళ్ళల్లో హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల కూడా కొంతమందిలో, అండ్ మైక్రోఫ్లోరా అనేది, మన నోటిలో కూడా చిన్న మైక్రో ఆర్గానిజమ్స్, క్రిములు ఉంటాయండి. దాన్ని మైక్రోఫ్లోరా అంటారు. వీటిలో కూడా చేంజెస్ వస్తాయి. చాలా మందికి నార్మల్‌గా టీత్ చాలా హెల్తీ ఉంటాయి. ఓన్లీ ప్రెగ్నెన్సీ టైమ్‌లో నోటీస్ చేస్తారు చిన్న బ్లాక్ స్పాట్స్ రావడం కానీ, స్టెయిన్స్ రావడం కానీ టీత్ పైన. దట్ ఈస్ నార్మల్ అండి. బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ టీత్‌లో మైక్రోఫ్లోరా కూడా మారుతాయి కాబట్టి మనకి స్టెయినింగ్ అనేది అవుతుంది. సో దీనికి మనం స్కేలింగ్ చేయించుకుంటే సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పుచ్చు ఉండి మనకు నొప్పొస్తుంది అన్నప్పుడు దేర్ కమ్స్ ద పాయింట్. మనకి ఇక్కడ రూట్ కెనాల్ చేసే ఆప్షన్ ఉంటుంది. పుచ్చు చిన్నదిగా కొంచెం పల్ప్‌లోకి వెళ్ళింది అంటే, లేదా చాలా చిన్నది ఉన్నప్పుడు సిమెంట్ పెడతాము. ఎక్స్‌టెన్సివ్‌గా వెళ్ళింది అన్నప్పుడు ఎక్స్‌ట్రాక్షన్ చేయాలి.
సో ఇవన్నీ అసలు చేస్తారా ప్రెగ్నెంట్ పేషెంట్స్‌లో? చేయించుకోవడం మంచిదేనా? చేసిన తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అనేది ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సిమెంటింగ్ ప్రొసీజర్ అనేది చాలా మైనర్ ప్రొసీజర్ అండి. విచ్ ఇస్ నాట్ ఈవెన్ ట్రామాటిక్ పేషెంట్‌కి కూడా. సో ఎక్కడ పుచ్చుందో అక్కడ చిన్నగా మైల్డ్‌గా డ్రిల్ చేసి, తీసేసి మనం అనేది సిమెంట్ అనేది పెట్టేస్తాం అక్కడ. సో దట్ ఈస్ మైల్డ్ కేరెస్ ఉన్నప్పుడు. ఇది ఎందుకు చేయించుకోవాలి అంటే, ఈ చిన్న చిన్న కేరెస్ ఉన్న వెంటనే ఫిల్లింగ్ ఎందుకు చేయించుకోవాలి అంటే, ఇఫ్ దే ఎక్స్టెండ్ మనం ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో మనం తినే ఫుడ్ అనేది చాలా వరకు కొంతమంది షుగరీ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి మనకి. సో ఆ టైంలో తినే షుగర్ ఫుడ్ వల్ల కూడా పుచ్చు చిన్నదిగా ఉన్నా ఆ టైంలో ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దాని తర్వాత ఏంటి అంటే రూట్ కెనాల్ చేయాలి. సో దీంట్లో ఎల్ఏ ఇవ్వడం, పోస్ట్ రూట్ కెనాల్ తర్వాత మనకి మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ ఏది కాదన్నా కూడా మనకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం అనేది కంపల్సరీ ఉంటుంది. బికాస్ పేషెంట్ విల్ నాట్ బి ఏబుల్ టు బేర్ ద పెయిన్ కాబట్టి. సో ఇందులో మనకి సేఫర్ డ్రగ్స్, ప్రెగ్నెన్సీ సేఫర్ డ్రగ్స్ అకార్డింగ్ టు ఏడీఏ చాలా మినిమల్ ఉంటాయి. సో అందులో ఆ మినిమల్ డ్రగ్ అవైలబిలిటీలో రూట్ కెనాల్ చేయించుకోవడం, ఆ పెయిన్‌ని బేర్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో అందుకని ఫస్ట్ ఇనీషియల్‌గా ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడన్నా ఓరల్ హైజీన్ చెకప్ చేయించుకుంటే వి కెన్ అవాయిడ్ దట్ ఆర్ వి కెన్ ప్రివెంట్ దట్ బై మెయింటెనెన్స్ ఫేజ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం ఫస్ట్ ట్రైమెస్టర్‌లో ఎప్పుడు కూడా సర్జికల్ ప్రొసీజర్స్ కానీ, ట్రామాటిక్ డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి చేయమండి మనం. అంటే ఏదైతే పేషెంట్‌కి ఎక్కువ నొప్పిని కలిగిస్తాయో అవి చేయం. సెకండ్ ట్రైమెస్టర్‌లోకొచ్చిన తర్వాత చేస్తాం. సో ఈ సెకండ్ ట్రైమెస్టర్‌లో మనం మైనర్ ఎక్స్‌ట్రాక్షన్స్, నాన్ సర్జికల్ మైనర్ ఎక్స్‌ట్రాక్షన్స్, రూట్ కెనాల్ ప్రొసీజర్స్ చేస్తాం. ఈ ఫ్లాప్ సర్జరీస్ కానీ, వేరే ఏ ప్రొసీజర్స్ కూడా మనం చేయము ఆ టైంలో. స్కేలింగ్ ఒకటి చేస్తాం. సో దీంట్లో కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. మనం ఎక్స్‌రేస్ తీస్తాము, డెంటల్ ఎక్స్‌రే. సో దానివల్ల పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఎక్స్‌రే రేడియేషన్ కదా అని అడుగుతారు. యూజువల్‌గా ఎక్స్‌రేస్ అనేది మీరు చెప్పినట్టు రేడియేషనే అండి. కాకపోతే దీంట్లో ప్రొటెక్షన్ తీసుకుంటారు. అంటే మనకి లెడ్ ఏప్రన్స్ ఉంటాయి, లెడ్ థైరాయిడ్ కాలర్స్ ఉంటాయి, లెడ్ గ్లౌస్ ఉంటాయి. సో పేషెంట్‌ని ఫుల్లీ కవర్ చేసిన తర్వాత ఇఫ్ రిక్వైర్డ్ అంటే ఇప్పుడు ఆ ప్రొసీజర్‌లో మనకి కంపల్సరీ ఆ ఎక్స్‌రే అవసరం అన్న టైంలో మాత్రమే ఎక్స్‌రేస్ తీస్తారు. అండ్ దేర్ ఆర్ సమ్ ఆర్టికల్స్ విచ్ హావ్ ప్రూవెన్ దట్ మనకి డెంటల్ రేడియోగ్రాఫ్స్‌లో అంటే నాట్ ఓపీజీ, మైనర్ ఐఓపీఏ చిన్న ఎక్స్‌రేస్ ఏవైతే తీస్తారు కదండీ! దానివల్ల బేబీకి హార్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా లెస్ అండి. అండ్ మోస్ట్ కామన్‌లీ ఉండవు. సో అందుకని విత్ ప్రొటెక్షన్ తీస్తారు. దట్ ఈస్ మచ్ మోర్ నీడెడ్ అన్నప్పుడు మాత్రమే తీస్తారు. ఎందుకంటే మనకు రూట్ కెనాల్‌లో కూడా అపెక్స్ లొకేటర్స్ అని చాలా అడ్వాన్స్డ్ మెషినరీస్ వచ్చాయి. విచ్ డస్ నాట్ రిక్వైర్ మచ్ అమౌంట్ ఆఫ్ radiographs in every step procedure. Like previously they have to take every step లో ఒక procedure లో ఒక ఎక్స్‌రే తీసుకోవాల్సి ఉండేది which is not required now because of the advances. And second thing, సెకండ్ ట్రైమెస్టర్‌లో మాత్రమే అంటే మనం 4th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి 6th మంత్ వరకు అది ఎండ్ అయ్యే లోపు మాత్రమే ఈ ట్రీట్మెంట్స్ చేయగలం. And after that or before that we are not supposed to do any treatments except for scaling and సిమెంటింగ్ ఆఫ్ ద టీత్. అంటే మైనర్ డెంటల్ సిమెంట్స్ పెట్టడం తప్ప మనం వేరే ప్రొసీజర్స్ చేయం. సో ఈ రూట్ కెనాల్ ప్రొసీజర్ కూడా మనం సెకండ్ ట్రైమెస్టర్‌లో మాత్రమే చేస్తాము విత్ ఆల్ ప్రికాషన్స్, డ్యూ ప్రికాషన్స్ టు ద లేడీ. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే చాలా మందిలో ఇప్పుడు క్వెషన్ ఏమొస్తుందంటే మరి ఈ ప్రొసీజర్ చేయలేము. కొంతమందిలో విజ్డమ్ టీత్ పెయిన్ అనేది అప్పుడొస్తుంది. దట్ ఈస్ నాట్ సపోజ్డ్ టు హ్యాపెన్. బట్ యూజువల్లీ దట్ హ్యాపెన్స్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. చాలా మందిలో ఏంటంటే ఇప్పుడు నొప్పి రావట్లేదు కాబట్టి అవాయిడ్ చేస్తారు. వాళ్ళు నార్మల్ ఏజ్ ఆఫ్ ఎరప్షన్‌లో ఉన్నప్పుడు. బట్ తర్వాత అది మైల్డ్‌గా ఇంపాక్టెడ్ ఉన్నా కూడా అది చాలా ఎక్కువ పెయిన్ క్రియేట్ చేస్తూ ఉంటుందండి మనకప్పుడు. సో దానివల్ల ఆ సర్జరీస్ ఏమన్నా ఉన్నా కూడా ట్రామాటిక్ అనేవి మనం చేస్తాం. మిగతా వాటిల్లో మెయింటెనెన్స్‌లో ఉంటారు. వన్స్ డెలివరీ అయిన తర్వాత అండ్ ఆ ఫీడింగ్ ఫస్ట్ 3 మంత్స్ అయిన తర్వాత వి విల్ గో ఫర్ సర్జరీస్. యూజువల్‌గా 7th మంత్‌లో అంటే థర్డ్ ట్రైమెస్టర్‌లో మనం ప్రెగ్నెన్సీలో చేయగలిగే ట్రీట్మెంట్స్ చాలా తక్కువండి. బికాస్ ఆఫ్ ద హెవీనెస్ ఆఫ్ ద వూమ్ అండ్ బేబీ అండ్ ఆల్సో పొజిషనింగ్ ఆఫ్ ద పేషెంట్. మనకు జనరల్‌గా మనం సెకండ్ ట్రైమెస్టర్‌లో పడుకోబెట్టినట్టు, ఫస్ట్ ట్రైమెస్టర్ పడుకున్నట్టు ఆ డెంటల్ చైర్ పొజిషనింగ్ కూడా ఆల్టర్డ్ ఉంటుందండి. కొద్దిగా లెఫ్ట్ లేటరల్‌కి తిరిగి పడుకునే ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్‌కి. అలా పడుకోవాలి. బికాస్ ఆఫ్ ద బేబీ విచ్ దే ఆర్ బేరింగ్ టు అవాయిడ్ ఎనీ స్ట్రెస్ ఆన్ ద వర్టిబ్రల్ కాలమ్. సో ఈ పొజిషన్స్ అన్నిటిని కన్సిడరేషన్‌లో పెట్టుకొని బేబీ హెల్త్ అండ్ మదర్ హెల్త్ కన్సిడరేషన్‌లో పెట్టుకొని అండ్ డ్రగ్స్ విచ్ ఆర్ వెరీ లిమిటెడ్ ఇన్ అవైలబిలిటీ. సో వీ హ్యావ్ టు టేక్ ప్రొసీజర్స్ ఓన్లీ ఇన్ ద సెకండ్ ట్రైమెస్టర్. అండ్ కమింగ్ టు ద ప్రాబ్లమ్స్, యూజువల్‌గా ఈ గమ్ హెల్త్ అనేది మెయింటైన్ చేయని వాళ్ళలో ఏమవుతుందంటే అండి పెరియోడాంటైటిస్ ఆర్
లోకలైజ్డ్ పెరిడాంటైటిస్ అంటారు. అంటే ఒక్కొక్క పార్ట్స్‌లో కొన్ని పార్ట్స్‌లో ఎక్కడైతే ఫుడ్ స్ట్రక్కింగ్ ఉంటుందో వాళ్ళల్లో చిగురు సమస్యలనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఈ టైంలో మనం ఫ్లాప్ సర్జరీ చేయలేం కాబట్టి డీప్ స్కేలింగ్ ఒకటి మాత్రమే చేయగలం. అండ్ ఇఫ్ పర్మిటెడ్ ఇన్ ద సెకండ్ ట్రైమెస్టర్ వి క్యాన్ డూ క్యూరటాచ్ కూడా చేస్తాము. నాట్ ఫ్లాప్ సర్జరీస్ ఇన్ దిస్ ప్రెగ్నెన్సీ టైమ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మెయింటెనెన్స్ ఎలా చేయాలండి అని చాలామంది అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీలో. Because whatever you are eating, the food is going for the baby. So your oral hygiene should be maintained properly. అండ్ ద థింగ్ ఇస్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే బ్రషింగ్ ఒకటి ట్వైస్ బ్రషింగ్ చేయాలి. అండ్ మౌత్ వాషెస్ అనేది అవాయిడ్ చేస్తేనే బెటర్ అండి ఈ ప్రెగ్నెన్సీ టైంలో. చాలామంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ ప్రెగ్నెంట్ కాబట్టి నా ఓరల్ క్యావిటీ బాగుండాలి కాబట్టి మౌత్ వాష్ రెగ్యులర్గా వాడతారు. ఎనీ మౌత్ వాష్ విచ్ హ్యాస్ ఆల్కహాల్ ఇన్ ఇట్ షుడ్ బి అవాయిడెడ్ అండి మనకి. బికాజ్ మైల్డ్ అబ్జార్ప్షన్ ఉంటుంది కాబట్టి ఎంత కాదన్నా. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే డెంటల్ చెకప్స్ అనేవి మనకి సెకండ్ ట్రైమెస్టర్లో ఆ ప్రెగ్నెన్సీ తెలిసినప్పుడు ఒకసారి చేయించుకోవాలి. అండ్ యూ షుడ్ ఇన్ఫార్మ్ ద డెంటిస్ట్ దట్ యూఆర్ ఇన్ ఫస్ట్ ట్రైమెస్టర్ ఆర్ విచ్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది. కొంతమంది ఏంటి అంటే ఫస్ట్ మంత్లో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చెప్పడానికి భయపడుతుంటారు ప్రెగ్నెంట్ అని. సో అది కన్ఫర్మ్ అయ్యాక థర్డ్ మంత్ అయ్యాక చెప్దాము అంటారు. బట్ ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ద రియాలిటీ ఆఫ్ ద oral cavity. So we have to give all the information to the dentist. So the dentist takes charge to what proper treatment to be given to the patient, what to be avoided at what month of a pregnancy time. And the most asked question is మనం డెంటల్ ట్రీట్మెంట్ చేశాక మీరు చాలా మందులు ఇస్తారండి అది వాడొచ్చా, యాంటీబయాటిక్స్ రాశారు లేదా పెయిన్ కిల్లర్స్ ఇన్ని ఇచ్చేసారు అని చెప్పి. సో వాట్ ఎవర్ అ డాక్టర్ గివ్స్ టు అ ప్రెగ్నెంట్ పేషెంట్ దే ఆర్ వెల్ నోన్. అంటే యూజువల్గా తెలిసిన తర్వాత ఇస్తారండి. వాళ్ళు తెలుసుకొని వాట్ ఆర్ ద సేఫ్ డ్రగ్స్ అనేవి మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇఫ్ యూ అవాయిడ్ దోస్ డ్రగ్స్ ఇన్ ఫియర్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ యూ ఆర్ ల్యాండింగ్ ఇన్ టు అ బిగ్ ప్రాబ్లమ్. దిస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ బికాస్ మీకు ఇచ్చే డ్రగ్స్ అనేవి పెయిన్ని తగ్గించడానికి. ఇఫ్ యూఆర్ ఇన్ ద సెకండ్ ట్రైమిస్టర్ there are chances of miscarriage also in the second trimester. So you have to be very careful with the pain what you are undergoing during the dental treatment. So you have to be very careful while taking the medication. That is, the prescribed drug amount and the drugs which are given at what time should be taken by the patient. Should not be avoided or should not be neglected also. సో ఇదండి మనకి ఇన్ జనరల్గా ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవాల్సిన మెజర్స్, తీసుకోవాల్సిన టాబ్లెట్స్ గురించి డోసెస్ కానీ లేదా ఏ టైంలో ట్రీట్మెంట్ చేయించుకోవాలని కానీ ఈ వీడియో. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ టు ద నెంబర్ ఇన్ ద స్క్రీన్ ఆర్ యూ కెన్ మెసేజెస్. థ్యాంక్ యూ.